రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. రాణా ప్రతాపసింహ చరిత్ర గ్రంథాన్ని ఆంగ్ల భాషా నిష్ణాతులు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి వంటి వారే మిక్కిలి మెచ్చుకున్నారంటే నా బోంట్ల లెక్క ఏమిటి? ఈయన పేరు రాజశేఖరుడు. ఈ పేరు పరమేశ్వరునిదే కాని ప్రస్తుత గ్రంథరచనా సందర్భంలో ఉన్న కొన్ని ఘట్టాలను బట్టి చూస్తే ప్రతాపసింహునికి పర్యాయపదమేమో అని ప్రతి సహృదయానికి గోచరిస్తుందని నా నమ్మకం. కవులలో తన్మయత్వం కలవారు కొందరే ఉంటారు. ఆధునికులలో ఈ రాజశేఖర కవి తన్మయత్వం కల కవి అని అతని రచనే వ్యాఖ్యానిస్తూ ఉంది అని తిరుపతి వెంకట కవులలో ఒకరైన మహాకవి శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారి మన్ననలను పొందిన శ్రీ దుర్భాక రాజశేఖర శతావధాని గారు 1888 నవంబర్ 18వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో శ్రీమతి సుబ్బమ్మ, శ్రీ వెంకటరామయ్య దంపతులకు జన్మించారు. 1904-1907 మధ్య కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రి శర్మల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటక అలంకార శాస్త్రాలు అభ్యసించారు. 1907లో కడప ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులయ్యారు. తర్వాత మద్రాసు క్రైస్తవ కళాశాలలో FA చదువుకు చేరారు. నాయనా, నా కడుపున పుట్టిన బిడ్డడవు, నవతాలి పలుకులు మరగితవా అని తెలుగు తల్లి ఒకనాడు బుజ్జగించి చెప్పినట్లుగా రాజశేఖరుని మనసుకు తోచింది. అంతే, మధ్యలోనే ఇంగ్లీష్ చదువులు ఆపేసి వెనక్కి పొద్దుటూరు వచ్చేశారు. 1908 నుండి పొద్దుటూరులోని జిల్లా మున్సిపల్ కోర్టులో గుమాస్తాగా చేరి సుమారు 13 సంవత్సరాల ఉద్యోగం చేశారు. ఒక వంక ఉద్యోగం చేస్తున్నా కవిత్వం చెప్పడం మానలేదు. చరిత్రను కథావస్తువుగా చేసుకుని దేశభక్తిని రేకెత్తించే మహాకావ్యాలు లేని కాలంలో దేశభక్తిని ప్రబోధిస్తూ దుర్భాక రాజశేఖర శతావధాని మొట్టమొదటగా రాణా ప్రతాపసింహుని చరిత్రను 1912లో మహాకావ్యంగా మలచారు. ఈ రాణా ప్రతాపసింహ చరిత్ర గురించి చెబుతూ ప్రపంచ విఖ్యాతుడైన అక్బర్ పాదుషాతో 25 వత్సరములు సంగరము చేసి భారత స్వాతంత్ర పతాకను ఎగురవేసిన విశ్వవీర చూడామణి మహారాణా ప్రతాపసింహుడు. అట్టి ధర్మవీరుని చరిత్రాంశములు కొన్ని ఏళ్లుగా ఊహించి, భావించి, ధ్యానించి తన్మయులై రాజశేఖర కవిగారు కవితలో జొలిపి అతన్ని అజరామరుని కావించిరి. పద్య చరిత్ర గ్రంథమునకు ఈ ప్రతాపసింహ చరిత్ర ఒక వరవడి దిద్దినట్టు సత్యమగు మాట. తెలుగులో పురాణయుగము వెంట ప్రబంధయుగము, దాని వెంట కావ్యయుగము, అనువాదయుగము వచ్చినవి. ఈ నవీన శకమున ఎన్నో మార్పులు వెలసినవి. నేడు పురాణముల మీద కంటే చరిత్ర కృతులపై మక్కువ ఎక్కువగుచున్నది. భారతదేశ స్వాతంత్రమునకు బహుదా పోరాడుతున్న కాలమున ప్రతాపసింహ చరిత్ర వంటి కృతులు వెలసి ఎంతో ఉపకరించినవి. ఇట్టి చరిత్ర కావ్యములకు రాజశేఖరునిది మార్గదర్శక స్థానము అంటూ దుర్భాక వారిని ఎంతో ప్రశంసించారు మహాకవి శ్రీ మధునాపంతు సత్యనారాయణ శాస్త్రి గారు. గాంధీగారి స్వాతంత్రోద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగం వదిలి బయటకు వచ్చేశారు దుర్భాకవారు. అవధానాలు నిర్వహించాలనే కోరికతో శ్రీ గడియారం వెంకటశేష శాస్త్రి గారితో కలిసి రాజశేఖర వెంకటశేష కవులు అనే జంట పేరు పెట్టుకుని 1920 నుంచి 1927 వరకు అనేక అవధానాలు విజయవంతంగా నిర్వహించారు. వీటిలో అష్టావధానాలు, ద్విగుణిత అష్టావధానాలు, శతావధానాలు కూడా ఉన్నాయి. కడప జిల్లా దాదిరెడ్డిపల్లె, పొద్దుటూరు, జమ్మలమడుగు, నెమళ్లదిన్నె, చెన్నూరు, కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ, అనంతపురం జిల్లాలోని గుత్తితో బాటుగా నెల్లూరులో కూడా వీరు అవధానాలు చేశారు. శరన్నవరాత్రి పద్యాలు, వీరమతి అనే కావ్యాలు వీరు ఇరువురు జంటగా రచించారు. సువర్ణ కంకణాది ఘన సన్మానాలను అందుకున్నారు. ఈ అవగాహన జైత్రయాత్ర విశేషాలను స్పష్టపరిచే గ్రంథమే అవధానసారం. తరువాత వీరి జంట స్నేహంతోటే విడిపోయి తరువాత ఎవరికి వారుగా ఎన్నో అద్భుతమైన కావ్యాలు వెరయించారు. దుర్భాకవారు పొద్దుటూరు మున్సిపల్ సంఘ సభ్యులుగా చాలా సంవత్సరాలు పనిచేసి 1928లో ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. అంతేకాక 1927-32 మధ్య పొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేద పాఠశాల కార్యదర్శిగా సేవలను ఆయన అందించారు. వీరు స్వతంత్రంగా వీరమతి చరిత్రము, చెన్న నృపాల చరిత్రము,
పుష్పావతి, సీతాకళ్యాణము, సీతాపహరణము, వృద్ధిమూల సంవాదము, పద్మావతి పరిణయము, విలయ మాధుర్యము, స్వయంవరము, అనగుడు, గోదానము, శరన్నవరాత్రులు వంటి రచనలతో పాటు రాణి సంయుక్త అనే హరికథను, కామేశ్వరి స్తోత్రమాల అనే సంస్కృత కావ్యాన్ని కూడా రచించారు. వీరు ఆంగ్ల భాషలో కూడా రచనలు చేశారు. కవి సార్వభౌమ, మహాకవి చూడామణి, అభినవ తిక్కన, చారిత్రక కవిబ్రహ్మ, సుకవి రాజరాజ, కవితా సరస్వతి, చారిత్రక కవిబ్రహ్మ, వీరరస రత్నాకర, మహాకవి మార్తాండ మొదలైన అనేక బిరుదులు వీరు అందుకున్నారు. దేశభక్తిని ప్రబోధిస్తూ తన సాహిత్యంతో ప్రజా చైతన్యం కోసం కృషి చేసిన మహానుభావుడు దుర్భాక రాజశేఖర శతావధాని గారు 1957 ఏప్రిల్ 30వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈవేళ వీరి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారికి నీరాజనం అర్పిద్దాం. సెలవు. నమస్కారం.